హాయ్, దిస్ ఇస్ జాన్. ఆఫ్టర్ 2 years తర్వాత నవ్ ఐఎమ్ ఇన్ ఇండియా. ఐ ఫీల్ సో బెటర్ నవ్. ఎందుకో తెలీదు. ఐ థింక్ మేబీ ఎక్సైటెడ్ టు మీట్ దట్ వన్ స్పెషల్ పర్సన్ దాట్ మేక్స్ మీ ఫీల్ స్పెషల్ ఇన్ మై హార్ట్. లైఫ్లో పరిచయమే ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు విడిపోవాల్సిందే కదా అని ప్రతి పరిచయాన్ని లైట్ తీసుకునేదాన్ని. కానీ ఆ ఒక్క పరిచయం నన్ను తనని చాలా మిస్ అవుతున్నానేమో అనిపించేలా చేసింది. చాలాసార్లు కాల్ చేద్దాం అనుకున్నా, బట్ అనవసరంగా ఫీలింగ్స్ పెంచేస్తానేమోనని ప్రతిసారి నన్ను నేను కంట్రోల్ చేసుకునేదాన్ని. తనని కలవడానికి ప్రతి ఇయర్ వద్దాం అనుకునేదాన్ని, కానీ వద్దు అని ఆగిపోయేదాన్ని. 2 రోజుల పరిచయమే అయినా 2 ఏళ్ళైనా మర్చిపోనివ్వలేదు. 2 ఏళ్ళు వెయిట్ చేశా. ఇప్పుడు 12,000 కిలోమీటర్లు దాటొచ్చేసా. వెయిటింగ్, ఇట్స్ రియల్లీ టూ హార్డ్. నాకు తెలియకుండానే నేను తనని లవ్ చేశా. అండ్ నౌ ఐ కాంట్ వెయిట్ టు సీ హిమ్. అబ్బా, ఇప్పుడు కిలోమీటర్ నడవాలి. పద. అబ్బా, ఏంటి వదినా మళ్ళీ ఇల్లు మారారా? మారింది ఇల్లు మాత్రమే, ఏరియా కాదులే. బ్యాగ్ ఇట్ ఇవ్వు. ఏంటే ఖాళీ చేతులతో ఊపుకుంటూ వచ్చావు? బ్యాగ్ పట్టుకోవచ్చు కదా, పట్టుకో. పేరుకే ఫ్రెండ్, హెల్ప్ చేయవా? ఫీల్ అవ్వట్లే, పద. నీ గురించి తెలిసే మీ అన్నయ్య ఏరుకోరి మరి ఇదే ఏరియాలో ఇల్లు తీసుకున్నాడు. అదేదో గ్రౌండ్ లో తీసుకోవచ్చుగా. నువ్వు వచ్చాక మళ్ళీ ఏరియాలో ఫ్రెండ్స్ లేరు, ఆడుకోవడానికి పిల్లలు లేరు, అది ఇది అని గోలగోల చేస్తావు కదా, అందుకే ఆఫీస్ కి లాంగ్ అయినా ఇక్కడే తీసుకున్నాడు. అమ్మాయి వచ్చేసింది. అబ్బా, ఏం పెట్టవే బాబు, అంత బరువు ఉంది. గిఫ్ట్లే మీకేనే. అవునా అవునా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ అవునే, ఆ పతంగ అబ్బాయి ఎక్కడున్నాడే? ఏ పతంగ అబ్బాయి? అదేనే, అప్పుడు మనతో పతంగులు ఎగిరేస్తూ మనల్ని నేర్పించారు చూడు. వాడు ప్రతిరోజు నీ నంబర్ కోసం నన్ను చంపకు తింటున్నాడే. నీ సంగతి పక్కన పెడితే వాడి ఫ్రెండ్ ఏమో లవ్వు అని వెనకాల కుక్కలా తిరుగుతున్నాడే. లాస్ట్ సంక్రాంతికి అయితే పతంగులు ఎగరేద్దాం రారా అని ఇంటి చుట్టూ పతంగులు పట్టుకొని తిరుగుతున్నాడే. ప్లీజ్ కొట్టినా పర్లేదు, రావే. కనపడదేంటి? రావే, రావచ్చు కదా. ఇంకోసారి ఇంటి కాళ్ళు కర్రీనా కొడతా. సరే, వెళ్ళి తనని కలిసొద్దాం. ఏంటి ఇప్పుడా? తెల్లారాకి వెళ్దాం. సారీ, టైం చూసుకోలేదు. పండగకొచ్చాక పని పట్ల లేకుండా గాలి పట్టాలు ఎగరేసుకుంటాడు. వెళ్దాంలే. అదిరా, లాగ్ లాగ్ లాగ్. మన పేరేంటి? ఏడు పండగకి వచ్చావా? మేము ఇక్కడికి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు నేను చూడలేదే. ఏంటి మాట్లాడావు? మాటలు రావా నీకు? ఏరా మోగదేవరా? మూగదైతే బెప్పానా నానాలి. చెవిటేది అనుకుంటా. పిలువు, మాకేమన్నా భయమా? అదే పనిగా మేము లైన్ వేస్తున్నా అని చెప్పి ఇంకా ఎక్కువ పతంగా ఎగరేస్తుందని చెప్తాం. వేరా అది అదిరా, ఆ ఎర్రపతంగా వదలొద్దురా. వాడి నంబర్ అడిగింది నిజమేనా? నా మీదొట్టే. మరి ఇది నాకేం తెలుసు, వాడికి ఒకళ్ళు సరిపోరేమో. రైట్కి లాగుంటే సరిపోయాడు. వేసుగాడు మాంగేమండి. ఏంటి ఇలా వచ్చావు? పతంగా కాదు, నా కోసం కదా బేబీ. కాదు, పంది పిల్ల పోయింది, వెతుక్కుందామని వచ్చా. ఏంటి దాని కూడా వెతుకుంటారా? అయితే నేను కూడా 10 పిల్లగా నన్ను కూడా పెంచేసుకోవచ్చు కదా. లవ్ లో పందన్నా, పంది పిల్లలు ఉన్నా అన్ని ముద్దులు ఉంటారు, నీకు తెలియదులే. తన నెంబరు నంబర్ లేదేం లేదు, పోరా. దీన్ని మమ్మీ రే మాత్రం ఏమడగరా పైతే దానంటే ఏ పతంగ అబ్బాయి? అదేనే, అప్పుడు మనతో పతంగులు ఎగిరేస్తూ మనల్ని నేర్పించారు చూడు. హే ఏంటి, వెళ్దామా? వీడి కోసమా నేను ఇంత దూరం ఇంత ఫీల్ అయి వచ్చింది? అసలు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం ఇస్తుంది. నేను ఇంకా రిటర్న్ వెళ్ళిపోతేనే.
నేను ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. వాడు ఆ అమ్మాయితో కూడా సేమ్ అలాగే ఉంటే తను కూడా నాలానే వాడిని మిస్ అయితే అలా అస్సలు జరగకూడదు. రేపు మనం కూడా తనతో పాటు ఉందాం. ఇప్పుడే వెళ్ళి పరిచయం చేసుకో. అవసరం లేదు, తన శశి వాళ్ళ పిన్ను కూతురే. ఎగరేబే సూపర్ రా బిట్టు, మనం సూపర్ రా. రేపు పిల్ల చూస్తుందా? తన్ని తెంపేస్తే అలిగి వెళ్ళిపోతుంది. ఆడుకోవాలి కాసేపు, లైన్ వేసుకోవాలి కాసేపు. ఏయ్, పతంగ ఎగరడం అంటే దారాన్ని పైకి కిందికి లాగడం కాదు. మనం ఎక్కే మాంజకి పక్కోడు మైండ్ షెఫీల్ అయిపోవాలంటే. కరెక్ట్గానే చెప్పావా? ఈ సిచ్యువేషన్ లో మనం కౌంటర్ వేయడం ఇంపార్టెంట్. ఎలా కరెక్ట్ లేదు మనకు అవసరం లేదు, కౌంటర్ పడాలంటే. ఒకసారి చూస్తావా? పతంగ తెంపేమంటావా? వద్దులే, తెంపలే, అలిగి వెళ్ళిపోకు. కాసేపు లైన్ వేసి పదవే. కొత్తగా ఈ బుర్కా పాప ఎవర్రా? వేరేమై ఉంటుందంట. హే ఐషు, తిన్న ఫ్రెండ్ జోయా. జోయా, నువ్వు ఓకే అంటావా లేకపోతే జోయాతో కమిట్ అవ్వనా? నేను వెళ్తున్నానే. ఇదే రైట్ టైం చెప్పు. మరి లావమ్మని మాట్లాడుకున్నాడు కరెక్ట్ కాదు. ఒకసారి నా మాట వినలే. ఇదిగో జోయ పాపా, మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వు. పంజుడు అసలే మా పాపతో ప్రైవేట్ గా మాట్లాడి చాలా రోజులు అవుతుంది. హే క్యూటీ, నా బాధ వినవే. ఇదిగో జోయా పాపా, आप किधर से हो? खाना खाया? खाना खाया? ऐसा करेगा तो आपको क्या मिलता? जाके कुछ काम करके फ्यूचर पर फोकस करो ना. जिस बारे में हम ऑलरेडी कर दिया, कॉशन भी किया. ऑलरेडी कर दिया. ఎప్పుడు మాటించావు? లాస్ట్ లో ఏమనిందా? ఏమోరా, మధ్యలో ఫోకస్ అనేది అనింది. బహుశా పికిల్స్కొని అంత డబ్బులు సంపాదించినప్పుడు నాకు ఓకే అనిందేమో. అవునా? అంత దగ్గరకు ఏమో అన్నా, అదే నిజం అనలేదు. చిన్నప్పటి నుంచి తెలుగు నేర్చుకుంటే తెలుగే రావట్లేదు నీకు. ఇప్పుడు హిందీ నేర్చుకుని హిందీ పాపతో హిందీ మాట్లాడేస్తావా? బోగ్గడివి. ఒకసారి మాట్లాడేది ఇగో, నీకు స్పీడ్ అప్ లెవెల్ కదా ఇస్తా. నేను లావమని కూడా ఇంకా నువ్వు ఎలా చెప్తే అలా కుక్కలా నీ కాళ్ళ దగ్గర పడి ఉంటానే. నేను కుక్కలు నిన్ను నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. అలాగని కుక్కలు పెళ్లి చేసుకోలేదు. నా మాట నిన్ను కుక్క కంటే బాగా చూసుకుంటాను. ప్లీజ్ నీ కాల్ పట్టుకుంటా, నేను చెప్పేది ఒకసారి. నీ అబ్బా సిగ్గేదా? ఎంతమంది కాలు పట్టుకుంటా? అయితే నీ ఒక్కదాని కాలు పట్టుకుంటా. ఆఫరీ చూడొచ్చు. నా చెల్లి వేస్తారా? వీడెవడు? నేను పక్కన గొడవలకి మనకి ఏం సంబంధం ఉండదు. మధ్యకి నాకు పడి ఎప్పుడు అమ్మాలంటే పని పడి తప్ప వేరే పని పని లేదు. పాపేసా తప్ప ట్యాన్ అయిపోతావు. గొడుగు తెచ్చుకోవచ్చు కదా. పర్లేదు. సారీ, ఇదంతా నా వల్లే. నిన్నే చెప్పుండాల్సింది నువ్వంటే ఇష్టం అని. సారీ, ఐ లవ్ యూ.
చేస్తావురా థు. సిగ్గు లేకుండా నవ్వుతున్నావు చూడు. నువ్వు ఇలాంటి వాడివని తెలియక నీకోసం అంత దూరం నుంచి వచ్చా చూడు. నేను పిచ్చిదాన్ని ఎందుకు వచ్చావు? చూడాలనిపించింది. నన్ను ఎందుకు చూడాలనిపించింది? మిస్ అయ్యాను కాబట్టి. ఎందుకు మిస్ అయ్యావు? ఎందుకంటే నాకు తెలియకుండానే నేను లవ్ చేశా కాబట్టి. చదువుకో. తను ఎవరో కూడా నాకు తెలీదు. జస్ట్ 1 month బ్యాక్ పరిచయం అంతే. మీకు వేరే పని పడలేదురా? అయినా మా మేడం మీద నా మీద మీకే పడరా? నేను తనతో మాట్లాడితే నీకే నొప్పి బే. ఏమంటారు పిటి? ఎక్స్ట్రా చేసి మా మధ్యలోకి వస్తే మాత్రం నీ ఎండైపోతా కూడా. కింద వదిలేదే. బయటికి వెళ్ళిందేమో. అయినా నువ్వేంటి ఇక్కడ? కిందికి పద. నేను వస్తాలే, నువ్వు వెళ్ళు. లేకపోతే పాపం జాగ్రత్త రా కొడకలారా. మా అజ్జతో మింగుతా ఎలా ఆడితో జాగ్రత్త. ఏ వాడంత పుడింగా ఆడు కొంచెం తేడాగాడరా. ముందు మన ఐసుకు చెప్పు, మన బండ్లు ఏమైనా రిపేర్కి వస్తే ఆడి దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళొద్దని. మన దరిద్రానికి మన ఇంటి పక్కనే ఆనిల్లు కూడా. అవునా? జాగ్రత్త. ఉమ్. ఇంతకు ముందు జానుకు ఒక లైన్ వేసాడని చెప్పానే, ఆ. అడిగిడే. అవునా? నువ్వేంటి ఇక్కడ? బైక్ నీకు రిపేర్ మన ఏరియాలో ఈ షాప్ దొరికిందా? ఇంకే షాప్ దొరకలేదా? అంటే దగ్గరలో ఇదే ఉంది. నేను తీసుకొస్తా ఇలా. ఏంటి వాడిని చూసి నవ్వుతున్నాండి? ఎలా? ఏ ఎంత నోట్తో చెప్పడానికి ఏమైంది? నోట్కి ప్లాస్టర్ వేసుకున్నావా? హలో చిల్లరా. సరిపోయింది వెళ్ళు. చిల్లర నా కొడక. నువ్వు చిల్లర నా కొడుకు. ఈగపోయి అనవసరంగా 1000 రూపాయలు మొక్క. సూపర్ ఆయుష్, థ్యాంక్ యూ సో మచ్. తను వచ్చేస్తుంది, మనకి ఎక్కువ టైం లేదు. ఈ లెటర్ తీసుకొని నాకు ప్రపోజ్ చేయడానికి రా. ఏమంటావు అంటే పరిచయమైన కొద్ది రోజులకి నువ్వు నాకు చాలా దగ్గర అయిపోయావు, ఐ లవ్ యూ అని చెప్పు. ఓకేనా? రే పప్పులో కాలిస్తున్నావా? నిన్నే చిరాకు పడ్డా. అప్పుడే ప్రపోజల్ అంటే దొరికిపోతాం. వద్దు నా మాట. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మనకి ఎక్కువ టైం లేదు. మళ్ళీ తను ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. వెళ్ళిపోయే లోపల నా మీద ఉన్న ఫీలింగ్ ని తెలుసుకోవాలి. ప్లీజ్ నీ కాల్ పట్టుకుంటా. దయచేసి ఏం క్వశ్చన్ చేయకుండా నేను చెప్పింది మాత్రం చేయి చాలు. ఓకేనా? సైగలు చేసుకుంటున్నారండి వీళ్ళు. పూజీ నెంబర్. పూజీ హాయ్. రే. పూజీ రే పోరా. తన నెంబర్ నెంబర్ ఇస్తే వెళ్ళిపోతా కదా. ప్లీజ్ చూడరా. ఏ, పో. గుద్దుతా. రే పోరా. తన నెంబర్ ఇస్తే వెళ్ళిపోతా కదా. నెంబరే రే పోరా. ప్లీజ్ ప్లీజ్ నెంబర్. అబ్బా అది యూఎస్ వెళ్తే నా కాలే సరిగ్గా రెస్పాండ్ అవ్వదురా. ఇంక నీకే రెస్పాండ్ అవుతుంది. రే ఇక్కడ నన్ను ఫీలింగ్స్ అక్కడ ఉండవు. వెళ్ళి పని చూసుకో. అది కాదు, ఒకసారి మాట్లాడదామని. ఏ, పోరా. వాళ్ళ ఇంటికి వెళ్దాం రావి. ఏంటి ఇంత పొద్దున్నే? త్వరగా రా. నైట్ పడుకున్నావా లేదా? మూసుకొని త్వరగా కిందికి రా. వచ్చాక చెప్తా. వస్తున్నా. హే క్యూటీ. రే మీ పిల్ల వచ్చిందిరా. రాత్రే దిగింది. ఏంటి? నిజమా? వచ్చి రాగానే నిన్నే అడుగుతుంది. ఇప్పుడు కూడా పొద్దు పొద్దున్న కాల్ చేసి నేను కలవాలంటుంది. ఫీలింగ్స్ ఎక్కడే అనుకున్నా, యుఎస్ లో కూడా ఉన్నాయి రా. ఇప్పుడు వస్తున్నా. రా. హే క్యూటీ, నేను అక్కడికి వస్తే వర్కౌట్ అవుదు. తనకున్న మొహమాటానికి నిజాలు బయటికి రావు. నేను చెప్పించి ఓకేనా? ఓకేనా? సరే కానీ నా వెనకాల కరోడ్ మాత్రం పడకూడదు చెప్తున్నా. అదేంటి మీ ఇద్దరికి ఓకే కదా? మ్యాచ్ అన్నావు కదా, ఓకే చేసేయ్. అవన్నీ నీకెందుకు? నాకు ఇప్పుడు నచ్చట్లేదు. నువ్వు ఓకే అంటే చెప్పు, లేదంటే బ్లాంక్ అంటే. వద్దులే, త్వరగా రా. హే ఐషు, ఏంటి? ఇటు రా ఒకసారి. అరే, ఇటు రా, ఇటు పట్టుకో. ఏంటి? ఓకేనా? థ్యాంక్ యూ. త్వరగా వెళ్ళు. మీ దిపేన అమ్మాయి గాల్పటం ఎరేద్దాం. నేను నాకు క్యూటీ ఉంటేనే వస్తా. క్యూటీ దారిలో ఉందిరా. ఎక్కడ్రా? క్యూటీ దారిలో ఉందిరా. దారిలో ఉంది. ఇందా ఈ మంజ పట్టుకో చెప్తా.
మనం మిస్ అయిన వాళ్ళని చూడగానే వచ్చే ఎక్సైట్మెంట్, మాట్లాడితే వచ్చే హ్యాపీనెస్, ఇంకొకరితో క్లోజ్నెస్ చూస్తే వచ్చే జెలసీ, ఇవన్నీ ఇష్టమైన పర్సన్ మీద మాత్రమే వస్తుందంటే ఏంటో అనుకున్నా. ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. 2 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోయావు. మన మధ్య ఏం లేదు, మళ్ళీ మనం కలవచ్చు కానీ ఈ గడిచిన రోజులు చాలు నువ్వు నాకు గుర్తుండడానికి. ఐ లైక్ యూ ఆర్ సంథింగ్ స్పెషల్, యు ఆర్ మై స్పెషల్ అని ఇంకో 2 ముక్కలు డైలాగ్ చెప్పేసి ఇంకో 4 ఏళ్ళు వెళ్ళిపోయావు అనుకో. నేను సగం ముసలోని అయిపోయి వచ్చిరాని గడ్డం పెంచేసుకొని నీకోసం వెయిట్ చేస్తూ సావాలి. ఏ జాను 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 వస్తారని ఎదురు చూడడం ఆశ, రారని తెలిసి కూడా ఎదురు చూడడం ప్రేమ. రాముడు సీతమ్మను కలవడానికి చాలా కష్టాలు పడ్డాడు. దేవుడికే తప్పలేదు, దేవత లాంటి నిన్ను కలవడానికి ఆ మాత్రం వెయిట్ చేయలేదా? ఇన్స్టాగ్రామ్ డైలాగ్ ఎక్కడికి ఎలా వచ్చింది? ఫ్యాషన్ మీద పవర్ ఏమైనా ఉన్నాయి? నేను షాక్ లో ఉంటే ఇన్స్టాగ్రామ్ డైలాగ్ లక్ష దెబ్బ మొక్కని చెప్పి నాకు షాక్ మీద షాక్ వేస్తున్నాడు. ఆ డైలాగ్ నీకోసం నేను నేర్చుకున్నా, కానీ నాకు చెప్పేసి అవసరం లేదు. క్యూటీ, నిన్ను కలవడం కోసం కాకపోయినా ఒకసారి చూడడానికి మాట్లాడడం కోసమే తప్పించిపోయా. నా వల్ల కాలేదు. ఈ వెయిటింగ్ ఉంది చూసావా, దాంతో ఇక్కడ ఈ గుండెల్లో గుడే కట్టేయచ్చు. అమ్మమ్మమ్మ, ఎన్ని 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 దొప్పుకొచ్చారు ఇన్స్టాగ్రామ్ డైలాగులు. వీడు స్కూల్లో పద్యాలు కూడా ఇంత పర్ఫెక్ట్ గా చెప్పలేదు. క్యూటీ, నా దాంట్లో కాపీ కూడా రాసేటోడు వీడు. దాన్నే లవ్ అంటారు. నీకు ఊర్లో వాళ్ళందరిలో అర్థమైంది, నా తప్ప. సినిమా డైలాగులు కొట్టిన చాలు చల్ దొబ్బాయి. వాడు ఇన్స్టాగ్రామ్ లో కాపీ కొట్టిన డైలాగ్ మాత్రం కాపీ అను, నేను ఫ్లో లో కొట్టిన డైలాగ్ మాత్రం సినిమా డైలాగ్ అంటావు. మీ అమ్మాయి అందరూ ఇంతేనే ఫీలింగ్స్ ఉన్నప్పుడు అసలు అర్థం కాదు మీకు. ఏంటో ఇదంతా అసలు యుఎస్ బాబాయ్ ఇక్కడ చెప్పకుండా బాగానే కథలు మింగేవరా? ఒక మాట కూడా చెప్పలేదు అసలు. చెప్తే ఎక్కడ చెడగొడతావు అని. అయినా మీరిద్దరు బానే ఉన్నారు కదరా, సెట్ ఏమలేంది? ఏం చెప్పమంటావు, ఎన్నో చెప్పమంటావురా? లవ్ సెట్ అయిన కొత్తలో తెలియని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, దాంతో నెల రోజుల పాటు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అని విపరీతమైన ప్రేమ చూపించేసేవాడు. కొద్ది రోజులకి అది కాస్త గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ గా మారింది. ఇంకా కొద్ది రోజులకి నేను మెసేజ్ చేయడమే మానేసా. తను చేసే మెసేజ్లకి లేట్ గా రిప్లై ఇచ్చా. ఇంకా తను నీకు నా మీద ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ముందులా లేవు, అది ఇది అని నానా గొడవలు పెట్టుకుంటే సర్లే కదా అని సారీ చెప్పి అరవింద సమేతలో ఒక సీన్ ఉంటుంది కదా, ప్రతి అబ్బాయి ప్రపంచాన్ని గెలుద్దామనే బయలుదేరతాడు. కానీ మధ్యలో నీలాంటి అమ్మాయి కలిసాక ఎక్కడ మిస్ అయిపోతానని ముందు ఇది తర్వాతే మిగతావన్నీ అని అనుకుంటాడని కన్విన్స్ చేసేసా. ఇంకా ఇద్దరం పొద్దున్నే గుడికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. అంతా బానే ఉంది. మనం రాత్రికి 9 వేస్తే పొద్దునకు మర్చిపోయినట్టు రాత్రి బిగిన క్లాస్ అంతా మర్చిపోయి 2 సార్లు కాల్ చేసింది. నేను చూసుకోలేదు. అదే టైంలో నేను దానికోసం గిఫ్ట్ కొంటున్నా. తీరా వచ్చాక చూస్తే 2 మిస్డ్ కాల్, సారీ చూసుకోలేదని మెసేజ్ చేస్తే కాల్ చేయాలరా, మెసేజ్ కాదు. నీకు బాయ్ ఫ్రెండ్ అంత ఈజీగా బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత నేను ఎంత చాట్ చేసినా, ఎన్ని కాల్ చేసినా నో రెస్పాన్స్. కట్టు 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 కట్టు. ఈ అమ్మాయిలు ఎలా ఉన్నారేంట్రా బాబు? దీనికి మాత్రమే బ్రేకప్ చెప్పుండదే. ఏమన్నా తింటావా? వద్దు. అయితే నేను తెచ్చుకుంటా. ఇలా తీసుకోమంటే వద్దన్నా. ఇప్పుడు ఏమో నాకు కూడా లేకుండా నాకేసుకో. నాకు ఏదైనా తృప్తిగా తింటేనే ఆనందం. తీసుకా తిను, తిను. నేను ఎల్లం కూడా తెచ్చుకుంటా. నీకేమైనా కావాలా? నీకేమైనా కావాలా? వద్దు వద్దు. తెచ్చాక తిన్నావు అనుకో, అంతా సగం సగం తిండి. బేబీ, మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. నేను కూడా రావచ్చా? అవునా, వస్తావా? ఇప్పుడే వచ్చేయమంటావా? అయితే రేపు వచ్చి మాట్లాడు. రేపైతే మ్యాచ్ అయిపోతుంది. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీ ఇంట్లోనే బెటర్, మ్యాచెస్ చూస్తున్నారు. మా ఇంట్లో ఎప్పుడు చూడు సీరియల్స్ అని చంపుతున్నారు. రిమోట్ పట్టుకుంటే చాలు మూతి పగలు కొడుతున్నారు. క్యూటీ, మ్యాచ్ అంటే క్రికెట్ మ్యాచ్ కదా నీ అప్ప. నాన్న నిన్నేదో మ్యాచ్ అన్నావు కదా, ఓకే చేసే. అది ముందే చెప్పాలి కదా. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. నువ్వు లావైతే చాలా బాగుంటావు. అచ్చ నీలాగా నా ఎక్స్ కూడా. ఏమంటే తను చప్పిగా చాలా బాగుంటుంది. చెప్పింది ఆయన కూడా. హే, ఏం చేస్తున్నావు? హలో హలో, వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందా?
అనిపిస్తుంది. మరేంటి సైలెంట్ గా ఉన్నావు? మామూలుగా అయితే లొడలోడ ఏదో ఒకటి వాగుతూనే ఉంటావుగా. లవ్ ఓకే అయిన తర్వాత మాట్లాడుతున్న ఫస్ట్ కాల్. అసలు ఈ ఫీలింగ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు. అంతా కొత్తగా ఉంది. ఇప్పుడు నాకంటూ ఒకరున్నారన్న ధైర్యం చాలా బాగుంది. ఇలాంటి కొత్త కొత్త ఫీలింగ్స్ నా మైండ్లో మనసులో చాలా రన్ అవుతున్నాయి. అందుకే ఆ సైలెన్స్. మాటలు బానే నేర్చావు. ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ సహజం. బాయ్, టేక్ కేర్. స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మెలికలు. తనతో మాట్లాడుతుంటే ఎలా ఉందో తెలుసా? హే, ఏంటిది? ప్రతి ఇంట్లో ఉండేదేగా, ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చేయని చంపుతారు. మా అమ్మ బాగా తట్టుకోలేక ఇది. మరి అదేదో జాబ్ చేయొచ్చుగా. చేయొచ్చు, కానీ నా సర్టిఫికేట్లో మార్క్స్ చూస్తే ఎవడివ్వడు. ఒకవేళ ఇచ్చినా అది నా వారం ఖర్చులకు కూడా సరిపోదు. సో ఇదే బెస్ట్ అనిపించింది. వీడి మొహానికి ఆఫీస్లో ఎంట్రీ ఎవరు? మళ్ళీ జాబా? అమ్మాయి ముందు షో ఆఫ్ కాకపోతే. అండ్ అది కాక నాకు బైక్స్ మోడిఫై చేయడం అంటే చాలా ఇష్టం. సో అందుకే ఇది. దా వచ్చి కూర్చో, ఒక్క 2 minutes. హెల్ప్ చేయనా? నువ్వు మూసుకొని పోయి కూర్చోపో, అదే నువ్వు నాకు చేసే పెద్ద హెల్ప్. ఇదేనా? ఇదా? ఇదా? పద. మ్యాచింగ్ పేర్ బట్ ఐ డోంట్ కేర్. సారీ. అయ్యో మీరా? మీరంటే ఇక్కడ వచ్చి మీరంటే ఇక్కడ సిస్టర్, మీరంటే ఇక్కడ హాయ్ చెప్పడానికి వచ్చాడు. బాయ్ బాయ్ సిస్టర్, బాయ్ 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 బాయ్. ఏంటి నువ్వు అప్పుడు పెట్టిన భయం ఇదంతా? అమ్మని రే, తొందరగా రా రే, వచ్చి పని చూడరా. ఏమైంది? ఏదైంది చూడరా, అట్లీస్ట్ నీ దగ్గరికి వస్తాం. ఏంట్రా వీడు ఇంత లేట్ చేస్తున్నాడు? వీడు అసలు మెకానిక్ అయినా? వేరే చోటుకి వెళ్దాం పదా. కొత్తగా పనులు చేరుంటారు లేరా? ఏరా అబ్బో, ఏంట్రా కొడతావా? అవునరా, నీతో పాటు గుంట ఉంటారు కదా, అదేమైందిరా? పని అయిపోయింది, దొబ్బే. ఎక్స్ట్రా మాట్లాడితే పగ్గులుద్ది. అబ్బా ఆహా, కొడతావా నీ? రండ్రా. రైట్.
కొడక ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోతున్నావు ఆ రోజు ఏంటి అంతే చేసావు ఓహో ఆ రోజు పక్కన గొంటుందనా వట్టలు కొట్టింది ఎవరా రే నీ అబ్బా అసలు గ్యాప్ ఎక్కడ ఇచ్చారా అట్టకట్టుకొని పాత శత్రువులు అందరూ భలే వచ్చారా ఒరే నిన్న ఆ రోజు కొట్టినందుకు ఒక్కడే వచ్చాడు కాబట్టి కొట్టగలిగావు అదే గ్యాంగ్ తో వస్తే కొట్టగలవా అన్నట్టు అడిగిందిరా తను ఇక్కడ లేకపోయినా తన్ని కామెంట్ చేసి నాతో గొడవ పెట్టుకోవాలనుకున్నా నిన్ను సపోర్ట్ చేసి వీళ్ళందరినీ మీలో మీరే కొట్టుకునేలాగా ఫైట్ చేస్తా ఇది నా ఛాలెంజ్ రా ఒరే చిన్న లాజిక్ దాంతో నాకేం పడరా పీక్ నీకి కొంపదీసి నువ్వు ఎప్పుడు మీ ఫ్రెండ్స్ పీకేమనే పెట్టుకుంటావా ఏంటి ఇప్పుడు మిస్ అవుతుంది సూపర్ షాట్ రా బిట్టు ఏంట్రా వీడు ఇంత లేట్ చేస్తున్నాడు అబ్బా కూడా ఏంట్రా నా కొడుకుని ఆహా నువ్వు నవ్వే స్వామి మందమంది ఉండి ఏం పీక లేకుండా చెత్తనా కొడుకు ఏమైనా కొట్టినవరా వీళ్ళందరికీ నువ్వైతేనే కరెక్ట్ రా నాకు కొంచెం వర్క్ ఉంది నేను వెళ్ళొస్తా నువ్వు కంప్లీట్ చేసుకొని వచ్చే ఇంకేం టేక్ కేర్ రా అది జరిగింది ఏంటి సినిమా స్టోరీ చెప్తున్నావా బాగుంది నేను నమ్మలే నిజమే ఇంత రియల్ ఫైట్ నీ సినిమా స్టోరీ అంటే ఏం చెప్తావు వెళ్దామా ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు బతుకు అయ్యో చూడండి సార్ మన సూపర్ స్టార్ వెళ్దామా పద ఒక్క 2 minutes వస్తా ఏమైంది మాహి క్లచ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది చూడు ఏందన్నా కొత్తగా అమ్మాయిలతో ముచ్చట్లు ఫ్రెండా గర్ల్ ఫ్రెండా నవ్వుతున్నావు అంటే పక్క గర్ల్ ఫ్రెండే ఏం చేస్తుంటది యుఎస్ లో జాబ్ యుఎస్ లో జాబా నీకెలా బా ఏం నవ్వుతున్నావు అన్న మచ్చేసుకొని పుట్టేశావు అదృష్టం ఉండాలి మెకానిక్ అయ్యండి యుఎస్ అమ్మాయిని పడ్డావు చూడు నువ్వు కేక అన్న
ఎలా అన్న అసలు స్కూల్లో కాలేజ్ లో టాపర్ అమ్మాయిలు ఒక బ్యాక్ బెంచర్ గాడికి పడతారంటే ఏంటో అనుకున్నా. నిన్ను చూస్తే అర్థమైతుంది. నాకు నువ్వు ఒక ఇన్స్పిరేషన్. బండి రెడీ చేసి ఉంచు, మళ్ళీ వస్తా. నా చెప్పడం మర్చిపోయా, మా దోస్తు గాని బండి మోడిఫై చేసి చూసా. ఏమైనా ఉందా కొత్త ర్యాంప్? దగ్గరలో ఇది కూడా ఇస్తా, దానికి మించి ఉండాలి. బాయ్. యుఎస్ లో జాబా? నీకెలా? మెకానిక్ అయ్యండి యుఎస్ అమ్మాయిని పడ్డావు చూడు. నువ్వు కేక అన్న. స్కూల్లో కాలేజ్ లో టాపర్ అమ్మాయిలు ఒక బ్యాక్ బెంచర్ గాడికి పడతారంటే ఏంటో అనుకున్నా. నిన్ను చూస్తే అర్థమైతుంది. పిచ్చా నీకు పోయి మెకానిక్ ని చేసుకుంటా అంటున్నావు. ఇంట్లో ఎలా ఒప్పుకుంటారు అనుకున్నావు? మీ అన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? వద్దమ్మా జాను, నా మాట విను. అంత దూరం నుంచి వచ్చా చూడు, నేను పిచ్చిదాను. అసలు నీ రేంజ్కి నీకు వాడేలా నచ్చాడే? టాపిక్ మార్చు. అమ్మా అన్నం పెట్టు. రే నీకు తెలుసా, ఏంటి? పక్కింటి ఆంటీ కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాడంట. తెలుసా నీకు? నెలకు ₹1,00,000 జీతం అంటరా. నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే మెకానిక్ అని చెప్పడానికి సిగ్గుతో నోట మాట్లాడలేదురా. మీరిద్దరు ఒకటే కాలేజీలుగా చదువుకుంది. నువ్వు కూడా వానిలాగా జాబ్ చేసి ఉంటే ఎంత బాగుండేదిరా. అదే అంటే పెద్ద కొడుకు బాగా చదువుకుని గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేస్తూ ఇప్పటి వరకు ₹1 కూడా సంపాదించట్లేదు. మరి దాని సంగతి ఏంటి? మనిషి బతకడానికి డబ్బు కావాలి, ఆ డబ్బు కోసమే ఒక పని అంతే. కానీ జాబే జీవితం కాదమ్మా. మీ ఇలాంటి అమ్మ నాన్నలు పక్కింటోడు బాగుపడుతున్నాడని వాళ్ళమ్మ బాబులు వచ్చి మన ఇంట్లో ప్రశాంతంగా లేకుండా చేస్తే ఇంకా మీరేమో వాడు చేసిందే నా కొడుకు కూడా చేయాలి, నువ్వు ఇదే చేయి, ఇది చేస్తేనే బాగుపడతావు అని చెప్పి రుద్ది మన ఇంట్లో వాడి స్కిల్స్ అంటే ఆలోచించకుండా నచ్చింది చేయడం అనిపించేసి 3 ఏళ్ళు 4 ఏళ్ళైనా జాబ్ కోసం ట్రై చేయని చెప్పి, రాకపోయినా దానికోసమే ట్రై చేయించి రాని దానికోసం కష్టపెట్టి ఇంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్పి వాడిని మ్యానిపులేట్ చేసి వాడి ఫ్యూచర్ అంతా సంఖ్య నాకిపోయేలా చేస్తారు. ఇంట్లో అమ్మ నాన్నలు కోరుకున్నట్టు వాళ్ళ పిల్లలందరూ బాగా చదివి జాబ్లే చేయాలని అంటే ఇండియన్ క్రికెటర్లు ఎలా అవుతారు, సినిమా హీరోలు ఎలా అవుతారు, ఇంకా నువ్వు రోజు చూస్తావు పిచ్చి పిచ్చి క్రింజి ల్యాగ్ సీరియల్స్, అవే ఒకటి చేస్తాడు. ఇంకా ఏ ఏరియాలో అలాంటి మెకానిక్ ఉన్నాడు, చాయ్ బండోడు ఉన్నాడు, కిరాణా కొట్టోడు ఉన్నాడు, అందరూ ఎంప్లాయీలే. ఆడు ఏసీలో కూర్చున్నా ఒకటి చెప్పిందే చేయాలి. నాది బిజినెస్, నాకు నచ్చినట్టు చేసుకుంటా. ఇంకొక విషయం, నేను నా కింద పనిచేసే 2 జీవితం ఇస్తున్నా, మరి వాడు మెకానిక్గా ఇంచుమించు నేను అంతే సంపాదిస్తున్నా అమ్మా. ఎవడి పని వాడి గొప్ప. సాఫ్ట్వేర్ గవర్నమెంట్ జాబ్ అయితే ఒక మర్యాద ఉంటుంది కదరా. నువ్వు మెకానిక్ పని చేసి 1,00,000 సంపాదించినా నీకు మర్యాద ఎవరిస్తారా? రే రారా పోరా మెకానిక్ గానే పిలుస్తారు కదరా. రే బండి రెడీ అయిందా? ఈవినింగ్ ఇస్తా. తొందర చేయరా బాబు, గర్ల్ఫ్రెండ్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి, దీనికోసమే వెయిటింగ్. రే బండి రెడీ అయినారా? రే సౌండ్ వస్తుంది, రెడీ చేసి మళ్ళీ వస్తాను. రే సర్వీస్ స్టేషన్ రా. హే అయిపోయిందా? వెళ్దామా? నాకు కొంచెం వర్క్ ఉంది, నేను మళ్ళీ కలుస్తా, మీరు వెళ్ళండి. సరే బాయ్. కమ్. నాకులాగే తనకు కూడా సేమ్ కామెంట్స్ వస్తాయి, కానీ ఒకే ఒక్క డిఫరెన్స్, తను నన్ను లవ్ చేయడం వల్ల నా వాల్యూ పెరిగింది, నేను తన పక్కన ఉండడం వల్ల తన వాల్యూ తగ్గుతుంది. అసలు నీ రేంజ్కి నీకు వాడేలా నచ్చాడే? పిచ్చా నీకు పోయి మెకానిక్ ని చేసుకుంటా అంటున్నావు. ఇంట్లో ఎలా ఒప్పుకుంటారు అనుకున్నావు? నెలకు ₹1,00,000 జీతం అంటరా. నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే మెకానిక్ అని చెప్పడానికి సిగ్గుతో నోట మాట్లాడలేదురా. యుఎస్ లో జాబా? నీకెలా? మెకానిక్ అయ్యండి యుఎస్ అమ్మాయిని పడ్డావు చూడు. నువ్వు కేక అన్న. ఎందుకంటే నాకు తెలియకుండానే నేను లవ్ చేసా కాబట్టి. ఏమై ఉంటుంది? వర్క్ లో ఉన్నాడు. కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది?
అర్జున్ గారు రమ్మను హే తను నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి మైక్ కాల్ చేసి ఎక్కడున్నాడు కనుక్కోవా? మొదలైనా ఈ ఎదవలందరూ ఇంతేనే. లవ్ స్టార్ట్ అయిన 10 రోజులకి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందుకే అంత త్వరగా లవ్ యాక్సెప్ట్ చేయకుండా తిప్పించుకోవాలని చెప్పేది. ఆప్తావా? నువ్వు మూసుకుని కాల్ చేయి. హే క్యూటీ, నీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు? నాకు కాల్ చేసి వాడి గురించి అడుగుతావేంటి? నా ఫోన్ నాతో మాట్లాడడానికే చేయాలి. చెప్తావా నీ నంబర్ బ్లాక్ చేయాలి? యాక్చువల్లీ నాకు కూడా తెలీదు. వాళ్ళ అమ్మని వేస్ట్ గా కొవ్వు తిరిగి ఇవన్నీ వేస్టే. నువ్వు ఎర్లీ మార్నింగ్ ఆడి ఇంటికి వెళ్ళావనుకో, ఇంట్లోనే ఉంటాడు. వాడికి వేరే ఆప్షన్ లేదు కదా. పద వెళ్దాం. ఏంటి మళ్ళీ కొత్త గేమ్ స్టార్ట్ చేసావా? నేను చెప్తే ప్రిపేర్ అయి ఉంటాగా. సారీ జాను, మనకు సెట్ అవ్వదులే, లైట్ తీసుకో. ఏంటి? నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. నీ ఇలాంటి అమ్మాయి నాకు దొరికిందంటే నేను అదృష్టవంతుని మచ్చేసుకుని పుట్టేశాను అనిపిస్తుంది. అదే నేను నీ పక్కన తిరిగితే టేస్ట్ లేని అమ్మాయి ఏం చూసి వీళ్ళు లవ్ చేసిందో, అయినా ఒక మెకానిక్ని లవ్ చేయడం ఏంటని ఈ రేంజ్లో చూసే నిన్ను నాతో తిరగడం చూసి ఈ రేంజ్లో చూస్తారు. ఇవన్నీ ఆలోచించకుండా నేను లవ్ చేయడం, నీ కోసం వెయిట్ చేయడం తప్పే. సారీ, ఇది ఇక్కడితో వదిలేద్దాం. నాకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది జాను. అవన్నీ నాకు అనవసరం. నేను నీతో ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటా. అది చాలు నాకు. మనం దేన్నైనా డబ్బుతో కొనొచ్చు, ఆఖరికి రెస్పెక్ట్ ని కూడా. ఆఖరికి ఏంది, మనం డబ్బుతో కొనేదే రెస్పెక్ట్ ని. కానీ లైఫ్ లాంగ్ మనల్ని అర్థం చేసుకొని మనతో నడిచే మన లైఫ్ పార్ట్నర్ ని తప్ప. ఏంటి అర్థమవుతుందా? వస్తారని ఎదురు చూడడం ఆశ, కానీ రారని తెలిసి కూడా ఎదురు చూడడం ప్రేమ అని నువ్వేగా అన్నావు. నీలా వెయిట్ చేసేవాడు నాకు దొరకడు, అది నాకు తెలుసు. చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదు కదా, సో వాళ్ళు అలానే చూస్తారు. నువ్వు పట్టించుకో, నేను దాన్ని పట్టించుకోను. ఓకేనా? అయి ఉండొచ్చు, కానీ నేను ఇది తప్ప ఏం చేసినా లైఫ్లో గెట్టిన అవ్వలేను. అలా అవ్వలేకపోతే నిన్ను తక్కువ చేసి చూస్తారు. నా వల్ల నీకు రెస్పెక్ట్ పెరగాలి, కానీ పొర్రపాటున్న 1 ఇంచ్ తక్కువైనా నా మీద నాకే అసహ్యం వేస్తుంది. రేయ్ పిచ్చా నీకేమన్నా? నువ్వేంట్రా పుట్టగానే చదవడం చేత కాక స్కూలు కాలేజ్ మానేసి ఏదో పని చేసుకుందామని మెకానిక్ అయిపోయినట్టు మాట్లాడుతున్నావు? బాగా కాకపోయినా చదువుకున్నావు. నీకు జాబ్ రాదు అని ఇంటర్వ్యూకి వెళ్ళలేదా? లేకపోతే వచ్చే సాలరీ సరిపోదు అని ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళలేదా? నువ్వు చేసే ప్రతి పని ఇష్టంగానే చేసుకుంటూ వచ్చావు, ఆఖరికి ఈ మెకానిక్ కూడా. ఇందాక నీ రూమ్ లో నీ డిజైన్స్ చూసా. అవునే తల్లి. అమ్మడి దొరికేసి ఆ డిజైన్స్ ఏంటి, ఆ డ్రాయింగ్స్ ఏంటి? అంత టాలెంట్ పెట్టుకొని పిచ్చోడ్లా మాట్లాడతావేంట్రా? నీకు సరిగ్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక ఇలా తయారయ్యావు. బట్ నౌ ఐఎమ్ హియర్ టు చేంజ్ యూ. ఇంకోసారి రెస్పెక్ట్ అది ఇది నన్ను అవాయిడ్ చేసావనుకో గుద్దుతా. పదా.
నేను సినిమాలు ఎక్కువగా చూస్తా. సినిమాలో హీరోయిన్ బొట్టు పెట్టాక అలా స్లో మోషన్ లో ఊతుంది కదా. సరే ఇప్పుడు రా. సినిమాల్లో హీరోలు హీరోయిన్ల కోసం ఐఏఎస్ లో ఐపీఎస్ లో అయిపోతారు, కానీ ఇక్కడ ఈ హీరో గెటప్లు మారుస్తారు కానీ నచ్చిన దానికోసం ముందడుగు మాత్రమే. మహానుభావులైన వాళ్ళు ఎప్పుడు అస్తమానం నేను నిన్ను ప్రేమిస్తున్నాను సినిమా డైలాగులు వేయరు ఇక్కడ. అసలు ఈ డైలాగులు వేసేవాడిని నమ్మకూడదు. ప్రేమ అంటే అస్తమానం కలుసుకోవడం, చాటా చీపురు అంటూ చాటింగు చీపురింగు చేసుకోవడం, మాటిమాటికి ఇది కాదండి ఇక్కడ. జీవితం మొత్తానికి బాధ్యత వహించడం, ఆపద వచ్చినప్పుడల్లా నేను ఉన్నాను అని రావడం, అది ప్రేమ. అది ప్రేమ. దూరంగా ఉన్నా పర్వాలేదు. భయపడకు, వాళ్ళు ఏం అడిగినా నీకు తెలిసింది నువ్వు కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయి. అండ్ నువ్వు ఒక బైక్ డిజైన్ చేస్తే ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నావో దానికి సంబంధించినవి ఏదైనా నీ దగ్గర డిజైన్స్ ఉంటే అవి వాళ్ళకి చూపించు. ఓకేనా? వెళ్ళు. నువ్వు నన్ను ఎంత మోటివేట్ చేసినా, గెలిస్తే పెళ్లి, ఓడితే జ్ఞాపకం. డైలాగ్ బాగుంది. ఇన్ని రోజులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి టైం వేస్ట్ చేసుకోకుండా కెరీర్ మీద ఫోకస్ చేయాల్సింది. మూసుకొని వెళ్ళు. వెయిట్ చేస్తూ ఉంటా. ఆల్ ది బెస్ట్. హాయ్ సార్. యా, టేక్ యూర్ సీట్. హాయ్, దిస్ ఇస్ శ్రవణ్. హాయ్, టోనీ సార్. యా, కెన్ ఐ ఆస్క్, మీకు తెలుగు వస్తుందా సార్? యా. మరి తెలుగులో మాట్లాడొచ్చు కదా సార్. ఓకే, షో మీ యువర్ డిజైన్స్. ఓ సారీ, మీ డిజైన్స్ ఉంటే చూపించండి. ఇవన్నీ ఉన్న డిజైన్స్ ని మోడిఫై చేసి డిజైన్ చేసిన డిజైన్స్. ఇవి ఎవరైనా చేయగలరు, కానీ నువ్వు వాళ్ళకన్నా బాగా చేసావు. దీంతో నీకు జాబ్ ఇవ్వగలను, బట్ ప్యాకేజ్ అడిగినంత ఇవ్వలేదు. ప్యాకేజ్ అడిగినంత ఇవ్వలేను. అడిగినంత ప్యాకేజ్ ఇవ్వాలంటే సార్? కొత్త డిజైన్స్ నీకు నువ్వుగా ఓన్గా డిజైన్ చేసిన డిజైన్స్ ఉంటే చూపించు. సార్ ఇది వావ్, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎక్స్పెక్టెడ్ ప్యాకేజ్ తో జాబ్ కొట్టావంటే మామూలు విషయం కాదు. సో సార్ ఇప్పుడు బైక్ డిజైనర్ అన్నమాట. రేపు నీ బైక్ లాంచ్ అయ్యాక నీ పక్కన నేను నిలబడితే నీ వల్ల నాకు రెస్పెక్ట్. అంత ఊహించుకోకు, ఇంకా జాయిన్ అవ్వలేదు. ఫస్ట్ అటెంప్ట్ లోనే జాబ్ కొట్టావు, ఇంకా నువ్వు జాయిన్ అవ్వకుండా నిన్నెవడ ఆపేది? భయపడకు, ఫస్ట్ వెళ్ళి పార్టీ చేసుకుందాం పదా. ఒక అబ్బాయి చెడిపోవడానికైనా, మంచోడు అవ్వడానికైనా, రెస్పాన్సిబుల్ పర్సన్ అవ్వడానికైనా ఒక అమ్మాయి చేతిలోనే ఉంటుంది. నేను చిల్లరగా తిరిగింది తన కోసమే, బాధపడింది తన కోసమే, చివరికి ఊహించని దాన్ని దక్కించుకున్నది తన కోసమే. ఓ సారీ, నన్ను అర్థం చేసుకున్న దారి చూపించింది తనే అనుకోండి.
కానీ అక్కడ నా టాలెంట్ కూడా ఉంది కదా, అది కూడా తన కోసమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవ్రీ ఓవర్ థింకింగ్ బాయ్ నీడ్స్ అండ్ అండర్స్టాండింగ్ ఉమెన్ లైక్ మై ఉమెన్. తన లవ్ దొరకడమే నాకు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనుకున్నా, కానీ లైఫ్నే చూపించి రియల్ సక్సెస్ని ఇచ్చి నాతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇంతకు మించిన సక్సెస్ ఎక్కడ దొరుకుతుంది నాకు? బాయ్ వదినా, టేక్ కేర్. బాయ్. కొంచెం నా కాల్స్ ఆన్సర్ చేయవే బాబు, యూఎస్ ఈసారి ఏదో ఒకటి కాకుండా నేను చెప్పిన పని తీసుకురా. ఓకే. లాస్ట్ టైం దూరం ఉండి సెండ్ ఆఫ్ ఇచ్చా, ఈసారి క్యూటీ పక్కన నుండి సెండ్ ఆఫ్ ఇస్తున్నా. నెక్స్ట్ మీ ఇద్దరం జోడిగా సెండ్ ఆఫ్ ఇస్తాం, ఓకేనా? దిస్ ఈజ్ మై ఫస్ట్ గిఫ్ట్ ఫర్ యూ. గిఫ్ట్ ఇచ్చా, నాకేం చెప్పవా? థ్యాంక్ యూ, చాలా బాగుంది. అది ఫ్రెండ్స్ కి చెప్తారు, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పవా? ఆహా. అవును, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఛీ, నేనేనా? అవును, ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? నేనే ప్రపోజ్ చేశానా? నేనే వెళ్ళి ప్రపోజ్ చేసేంతలా లవ్ చేశాడని చెప్పు. మాటలు బాగానే నేర్చావు. ఇష్టమైన వాళ్ళు ముందున్నప్పుడు ఇవన్నీ సహజం. ఇదిగో జాను, జాగ్రత్త. బాయ్. నా గిఫ్ట్. ఇప్పుడు కాదు, నేను వెళ్ళాక ఓపెన్ చేసి చదువు. నేను వెళ్ళాక ఇది ఓపెన్ చేసి చదువు. యూఆర్ సంథింగ్ స్పెషల్. నీకు ఎవరైనా దగ్గర అయితే వదిలేయడం కష్టమే. కొంపతీసి మనం మళ్ళీ కలవచ్చు కలవకపోవచ్చు, అలాంటి ట్విస్ట్లు రా. భయపడకు, అది కాదులే. ఈ స్మైల్ సింబల్ ఏంటి? జస్ట్ పాజిటివ్ వైబ్ కోసం అంతే. See you soon. ఈసారి వాళ్ళని వీళ్ళని నా యూఎస్ నంబర్ అడగకులే. Turn back. Surprise. ఇంకోసారి రెస్పెక్ట్ అది ఇది నన్ను అవాయిడ్ చేసావనుకో గుద్దుతా. పదా. మాటలు బాగానే నేర్చావు. ఇష్టమైన వాళ్ళు ముందున్నప్పుడు ఇవన్నీ సహజం.